ప్రతివాడి దగ్గరికి వెళ్ళడం, నువ్వెంత వాడి అంటూ ఉండడం. మీరు రామాయణం చదివితే మీకు ఒక విచిత్రమైనటువంటి విషయం కనపడుతుంది. రామాయణంలో ఇద్దరు కనపడతారు మీకు. ఒకడు రావణాసురుడు, ఒకడు వాలి. వాళ్ళిద్దరి ప్రవృత్తి ఒక్కలాగే ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రతిరోజు ఏం చేస్తారంటే ఎవరో ఒకరి దగ్గరికి వెడతారు, వెళ్ళి నువ్వు యుద్ధానికి రా నాతో అంటారు. ఎందుకు అంటే వాళ్ళకి అదో సరదా. ఎవడో ఒకటి యుద్ధానికి పిలవాలి, వాడితో యుద్ధం చేయాలి, వీలైతే వాడిని చంపేయాలి, లేకపోతే ఒక్కొక్కసారి తాను ఓడిపోవాలి. అయినా బుద్ధి మాత్రం రాదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాగే మాట్లాడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి దుందుభి అన్నవాడు వెళ్ళాడు. అదో విచిత్రం. ఆ పొగరుబోతుతనం ఉన్న వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో చదవాలంటే అసలు మీరు రామాయణం కిష్కింధకాండలో దుందుభి మాట్లాడే మాటలు వినాలి. ఆ పొగరెక్కిన వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో ఆ దుందుభి మాటలు మీరు బాగా చదివితే సమాజంలో అటువంటి వాళ్ళు కనపడ్డప్పుడు ఓ వీడు దుందుభి అనిపిస్తుంది. ఏం తినాలనుకుంటున్నావో అది తిని, ఏది నీకు ఇష్టమో అది తాగి, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావో వాళ్ళతో మాట్లాడి, ఇవాళ రాత్రి హాయిగా నిద్రపో, రేపు పొద్దున్న యుద్ధానికి రా, ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళావు. పొగరు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా. అలా చాలామంది దగ్గరికి వెళ్ళాడు. ఆ పొగరుతో వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడాడు. ఎవడరా నువ్వని వాలి బయటకు వచ్చాడు. అది దుందుభి చచ్చిపోయాడు. ఎందుకు, ఏ కారణానికి చచ్చిపోయినట్టు? కోరి కోరి వచ్చి ఆ మాట్లాడడం ఏమిటి, ఆ పిలవడం ఏమిటి, ఆ యుద్ధం ఏమిటి, ఆ చచ్చిపోవడం ఎందుకు? పొగరు, గర్వం. అది ఏం చేసింది? అదే రామాయణం చెప్తుంది. అలా ప్రవర్తించకు. ఎందుకు? అది జీవితంలో అట్లాంటి అలవాట్లు చేసుకోకు. వాలి అంతే, అందరి దగ్గరికి వెడతాడు, యుద్ధానికి రమ్మంటూ ఉంటాడు. రావణాసురుడిది అదే ప్రవృత్తి. సముద్రుడి దగ్గరికి వెడతాడు, ఆఖరికి యమధర్మరాజు గారిని కూడా విడిచిపెట్టాడు. ప్రతివాడిని యుద్ధానికి పిలుస్తూ ఉంటాడు. అందరూ ఈయనకి భయపడి పారిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఓడిపోతాడు. ఒకప్పుడు కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు. అలాగే అయినా సిగ్గేం రాదు, మార్పేం రాదు. ప్రతి వాళ్ళతోటి అతిశయంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. చిట్ట చివరికి ఏమైంది? ప్రతి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి ఈ నరులెంత, వీళ్ళేం చేస్తారు, వాళ్ళేం చేస్తారన్నాడు. ఆ నరులు, ఆ వానరులు, ఆ భల్లూకములు అవే లంకాపట్టణం మీదకి యుద్ధానికి వచ్చాయి. యుద్ధానికి వస్తే ఒక్కడు చనిపోయాడా? కాదు. ఒక్క రావణుడు పోలేదు, రావణుడు పోయాడు, కుంభకర్ణుడు పోయాడు, మొత్తం లంకాపట్టణంలో ఉన్నటువంటి కోట్ల రాక్షసులు పోయారు, బంధుమిత్ర కళత్రాదులు అందరూ పోయారు. ఎవరూ మిగలకుండా పోయారు. ఒక్క ధర్మం కోసం నిలబడిన విభీషణుడు బ్రతికాడు. ఎవరో కొద్దిమంది. అంటే అనవసరంగా పొగరుబోతుతనంతో నా అంత వాణ్ణి నేను అని మాట్లాడతావేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎందులోనైనా గొప్పవాడిని అనుకుంటున్నావేమో, కానీ నీకన్నా గొప్పవాడు ఉండక మానడు.